కదా అందులోని నాగబాబు గారు లాంటి వాళ్ళు ఉంటే మరీ మంచిది కదా. అందులో రాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అలా ఆ దిశగా అసలు ప్రస్తుతానికి ఆలోచన లేదు. అక్కడెక్కడ దాని గురించి ఒక సంభాషణ ఏం జరగనప్పుడు దాని గురించి మనం మాట్లాడడానికి ఏం లేదు కదా. ఇక్కడ నాగబాబు గారికి అంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ నుంచి మంత్రి చేయాలన్న ఆలోచనతోనే మార్చి వరకు అని చెప్పి అన్నట్టు అనుకున్నాం. సో అదే పరిస్థితి తప్పితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా విజయసాయి రెడ్డి గారి అంశం ఆ ఎంపీ ఆయన రాజ్యసభ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది అయితే లేదు. ఒకవేళ ఇస్తే మంచిదే, కానీ అది ఆ ప్రతిపాదనలు అయితే మరి ఎక్కడ పార్టీలో మాకైతే వినిపించలేదు. అందుకనే దాని గురించి ఏంటి అనేది నేను చెప్పలేను అంతే. ఎందుకు ఆలస్యం అని? ఆలస్యం అంటే ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి మార్చి వరకు అని చెప్పి ముందే చెప్పారు కదండి. మంత్రి పదవి అనౌన్స్ చేసిన ఒక్క ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు జీవితంలో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు చేయని పని ఒక్కటి చేశారు. టీడీపీ అధికార లెటర్ హెడ్ మీద నాగబాబు గారిని మంత్రిని చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించి కూడా దాదాపు 1 నెల రోజుల కాలం అయిపోతుంది. సో ఈ రకంగా ఎప్పుడూ చేయలేదు ఆయన జీవితంలో, ఏది టీడీపీ నాయకులకు కూడా. సో ఇప్పుడు నాగబాబు గారు ఎప్పుడు బయటకు వచ్చారో, ఎప్పుడు పార్టీకి పనిచేశారో ఎవరికీ తెలీదు. సో ఆయన జనసేన లీడర్ గా ఆయన మంత్రి పదవి ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ రాజ్యసభకి పంపిస్తాము అనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు పదవుల కోసం వెంపర్లాడతారా, ప్రజలకి ఇవ్వవలసినటువంటి హామీలు ఇస్తారా? అంటే నాగబాబు గారి కోసం పదవి రావడమే పెద్ద ఎజెండానా ఇక్కడ మీ ప్రభుత్వానికి? మీరు లెటర్ హెడ్ మీద రాశారు, ఆ తర్వాత ఇవ్వలేదు. దానికి వెన్నుపోటు మళ్ళీ రాజ్యసభ ఇస్తామన్నట్టు నాగబాబు గారికి పదవి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంతండి? నాగబాబు గారి కోసమే ఇప్పుడు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎలా ఉందంటే సుజాత గారు ఒక్క నిమిషాలు మాట్లాడినివ్వండి. సుజాత గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా, మీరు ప్రశ్న సుజాత గారు మీరు ప్రశ్న అడిగారు, వాళ్ళ సమాధానం చెప్పనివ్వండి, మళ్ళీ మీరే మాట్లాడదురు. కానీ సుజాత గారు మీరు అడిగిన సుజాత్ గారు ఇక్కడ మీరు అడిగింది ఒకటి, నాగబాబు గారు ఎక్కడ పని చేస్తారు ఏం పని చేస్తారో తెలియదు, కానీ మంత్రి పదవి అనేది ఆయన లెటర్ హెడ్ మీద రాసిచ్చారని చెప్పి అన్నారు. నాగబాబు గారు ఏం పని చేశారు, ఎంత కీలకంగా మొన్న ఎలక్షన్స్ లో పనిచేశారు, అంతకుముందు పోటీ చేస్తున్నారు. ప్రతి నిమిషం కార్యకర్తలకు అండగా, ముఖ్యంగా కార్యకర్తలకు అండగా అందుబాటులో, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేని కొన్ని సమయాల్లో పార్టీకి అండగా, కార్యకర్తల అండగా నాగబాబు గారు చాలా కీలకంగా పనిచేస్తున్నారు. అది మీకు తెలియపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక నిమిషం అండి, సుజాత గారు క్లాస్ టాక్ వద్దండి, ఆమె చెప్పండి. మీకు అవకాశం ఇచ్చాను కదా నేను. ఇంకొకటి, మంత్రి పదవి ఇచ్చారు అని లెటర్ హెడ్ మీద వచ్చినప్పుడు ఆ రోజే సాధ్యాలు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. ఎలా ఇస్తారు, ఏం చేస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇద్దాం, ఇలాంటి అన్ని వచ్చినప్పుడు కూడా మార్చి వరకు టైం ఉంది, మార్చి వరకు టైంలో ఈ అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మా పార్టీలో మా ప్రభుత్వంలో మేము తీసుకునే పదవుల గురించి కూడా మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీకు సంబంధం ఏంటి అసలు? ఇక ప్రజాపాలన ఎలా జరుగుతుంది? బీజేపీ నుంచి మోదీ గారి 3 లక్షల కోట్ల పైసలకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈ రోజు రాష్ట్రానికి ఇంత చక్కటి అవకాశం వచ్చినా మీరు విమర్శించండి, ఏది మీరు తప్పు చేసినట్టు